వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మీ బొడ్లు తీసేయండి, మంత్రి గారి హెలికాప్టర్ వస్తోంది. రైతన్నలపై పోలీసుల ఆగ్రహం. చిన్న జ్వరం వస్తే ప్రాణాలు కోల్పోయే దుస్థితి. రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశాలపై ఉత్కంఠత. మేయర్ రాజీనామా చేయాలంటూ కూటమి నినాదం. ప్రశ్నించడం ఏమైనా రాజద్రోహమా, ఉగ్రవాదమా? రేవంత్ రెడ్డికి ప్రవీణ్ కుమార్ సూటి ప్రశ్న. మంత్రి ఉత్తమ్ కుమార్ పర్యటన నేపథ్యంలో హెలీప్యాడ్ ఏర్పాటు కోసం తమను ఇబ్బందులు పెడుతున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో తమ పొలాల్లో ఆరబోసిన ధాన్యాన్ని హుటాహుటిన తీసేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారని రైతులు వాపోయారు. పంట చేతికి వచ్చే సమయంలో తమకు ఎలాంటి ఇబ్బందులు కలగడం పట్ల రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్లలో మంత్రి ఉత్తమ్ కుమార్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు హెలీప్యాడ్ ఏర్పాటు కోసం స్థలం ఎంపిక చేశారు. అయితే దురదృష్టవశాత్తు ఆ ప్రాంతంలో కొందరు రైతులు తమ పంట అయిన వడ్లను ఆరబోసుకున్నారు. తమ కళ్ళెదుటే పండిన ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్న సమయంలో ఉన్నట్టుండి అధికారులు వచ్చి హెలీప్యాడ్ కోసం ధాన్యాన్ని తొలగించాలని చెప్పడంతో రైతులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ వడ్లన్నీ ఇట్లా ఆరబోసినాయి. ఒకసారి హెలికాప్టర్ వస్తే మొత్తం లేచిపోతాయి, ఒక్క గింజ కూడా మిగలదు. సార్ ఇప్పుడు ఆ లేబర్ ఉన్నారు, వాళ్ళ ఎవరికి తెలుసా సార్? మినిస్టర్ గారు సార్ ఈ రోజు వస్తుందని మాకు తెలుసా సార్? కాదు సార్, సార్ ప్రోగ్రామ్ ఉన్నదని ఎప్పుడో తెలుసు. అప్పటి నుంచి చెప్తే మాకు మేము ఎప్పుడో నేను సార్ మాకు డేటా కాదు సార్. మమ్మల్ని అన్యాయం చేస్తారు సార్. మీరు రైతుని అన్యాయం చేస్తారు. రైతుని బాగు సార్ మాకు ముందు నిన్న సాయంత్రం చెప్పిన నైట్ ఏం తిప్పిద్దాం సార్. చిన్న జ్వరానికి గురుకుల విద్యార్థుల ప్రాణాలు కోల్పోయే దుస్థితి రావడం శోచనీయమని కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకులాల నిర్వహణ వైఫల్యానికి ఇదొక నిదర్శనమని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం నల్లవాగు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి నిఖిల్ మరణం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు హరీష్ రావు. 83 మంది గురుకుల విద్యార్థులు మరణిస్తే కనీస దిద్దుబాటు చర్యలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఈ మరణం మరొక ఉదాహరణ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ బడ్జెట్ మీటింగ్ ప్రారంభమైంది. వైసీపీ సభ్యులు గైర్హాజరు కావడం కూటమి అభ్యర్థులు అసహనం వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉండగా బెంగళూరు క్యాంపు నుంచి మేయర్ హరికుమారి ఈ సమావేశానికి హాజరయ్యారు. బడ్జెట్ సమావేశం సకాలంలో జరపనందుకు మేయర్ రాజీనామా చేయాలి అంటూ కూటమి సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మహిళా జర్నలిస్టు రేవతి అరెస్టును బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఉదయం 5 గంటలకు ఒక మహిళా జర్నలిస్టును అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ఆయన నిలదీశారు. ప్రజాపాలనలో ప్రజలపై ప్రతీకారం ఎందుకు అని ప్రశ్నించారు. ప్రశ్నించినందుకేనా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇలా ప్రశ్నించడం ఏమైనా రాజద్రోహమా, ఉగ్రవాదమా అని అడిగారు. రాహుల్ గాంధీ రోజు ఇల్లు వేస్తున్న రాజ్యాంగంలోని 19వ అధికరణం చదవలేదా అని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో చట్టాన్ని అతిక్రమించి అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న పోలీసు అధికారులకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఉంటాయని తెలిపారు. రిటైర్డ్ అయినా, ట్రాన్స్ఫర్ అయినా వదిలిపెట్టమని హెచ్చరించారు. ఈ విషయాన్ని సిద్దిపేట పోలీస్ కమిషనర్ కూడా గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఘోరం అంటే ఒక ఎఫ్ఐఆర్లో ఒక నల్లబాలు అనే ట్విట్టర్ హ్యాండిల్ ఆయన ఈ కాంగ్రెస్ అనేది రాష్ట్రానికి పట్టిన చీడ, ఈ చీడ వల్ల తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉన్నది,
వీళ్ళ ప్రాణాలకు ప్రమాదం వచ్చిన పరిస్థితి ఉన్నది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా వచ్చిన ఒక పోస్టును ఈయన రీట్వీట్ చేస్తాడు. రీట్వీట్ చేస్తే ఆయన మీద కేసు పెట్టిండ్రు. సెక్షన్ 67 ఐటీ యాక్ట్ పెట్టిండ్రు. అసలు సెక్షన్ 67 ఐటీ యాక్ట్ ఎప్పుడు పెట్టాలి? ఏవైనా అశ్లీలమైన విషయాలు, మహిళలను పురుషులను అగౌరవపరిచే విషయాలు, మరి ముఖ్యంగా అశ్లీలమైన విషయాలు, ఇట్ క్లియర్లీ టాక్స్ అబౌట్ అబ్సీనిటీ. ఎనీ ఎలక్ట్రానిక్ మెటీరియల్ which perpetrates obscenity, which is aimed to damage the reputation of a person with the obscene material, then 67 IT Act has to be booked. అశ్లీలమైన సభ్య సమాజం భరించలేని ఈ అశ్లీలమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సెక్షన్ 67 IT యాక్ట్. ఆ సెక్షన్ 67 IT యాక్ట్ ఈరోజు బీఆర్ఎస్ నాయకుల మీద, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎడాపెడే విచ్చల విడిగా పెడుతున్నారు. ఈరోజు వీళ్ళ పిచ్చి ఎంత దాకా పోయిందంటే తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా గమనించాలి. చూసారుగా ఈ పేపర్లో బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.